దేవర 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందని అంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ గానీ, అసలు ఆ దేవర గెటప్లో ఎన్టీఆర్ డాన్స్ చేయడం గానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్ లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటది కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్ లో అనిరుద్ధ్ బీట్స్ కి ఎన్టీఆర్ ఎరగొట్టే డాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్ గా కనిపించాడు. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తాను కడుపు నిండిపోతాను. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటది. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేశాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం బ్లాక్ బస్టర్ దగ్గర. పార్ట్ 2 కి అదే క్లైమాక్స్ లో ఎందుకు దేవరా చనిపోయిందని తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్ లో దేవరా చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు ఆమె బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పారు కొరటాల శివ. చూడాలి విగర్లో పెట్టి. జాన్వీ కపూర్ ఒక సినిమా అయితే సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ కి ఫుల్ మీల్స్ ఫ్యాన్స్ కి, సెకండ్ హాఫ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వస్తారు. ఓవరాల్ గా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చిప్పేశాడు. ఓ ఇంటర్వ్యూ ముందు ఒక సాంగ్ వస్తుంది, సేమ్ సింహాద్రి సినిమాలో ఉంది కదా ఆ టైప్ లో సాంగ్ ఎరక్కొట్టేశాడు అంతే. సూపర్, అసలు యాక్టింగ్ చిప్పేశాడు అంతే. కళ్ళ నుంచి నీరు వస్తాయి అంతే. అసలు ఆ ఎన్టీఆర్ స్లాంగ్, అసలు బాడీ లాంగ్వేజ్, ఆ స్లో మోషన్ డాన్స్ అయితే పిచ్చెక్కిపోద్ది ఫ్యాన్స్ కి అంతేనా. సూపర్ అన్న, చాలా బాగా యాక్ట్ చేసింది. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడింది. సూపర్ అన్న. అప్పుడులో పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి. సూపర్ అన్న కాంబినేషన్. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చాడు. అవును, లీడ్ అయితే సూపర్ అన్న. కన్విన్స్ చేసి పెట్టాడు, చాలా బాగా పెట్టాడు. 2 డౌట్లు పెట్టాడు, అది మరి సెకండ్ పార్ట్ ఎలా తీస్తారో తెలియదు. ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. కంబ్యాక్ కాదు, కోరి మాస్ రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ తో తుడిచి పడేశాడు. అదే చెప్పండి. ఎన్టీఆర్ కోసమే ఫ్లైట్ దిగాను. ఎక్కడి నుంచి వచ్చింది?